సాంప్రదాయమైనటువంటి కళ ఇది. గ్రామీణ పల్లె ప్రాంతాలలో హరిజనులను యాసించి జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటూ సినిమా వీడియో తాకిడి తట్టుకొని కళనే నమ్ముకొని కూడలి వీధుల వద్ద బొడ్రాయిల వద్ద దేశంకుల గడిల ముందు సాంప్రదాయమైనటువంటి తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఈ చిందు యక్షగాన కళారూపం మాది. మరి అటువంటిది ఈ రోజుల్లో మాకు ఆదరణ తగ్గుతున్నది. ఎందుకంటే టీవీలు వీడియోలు రావడం వల్ల మాకు ఆదరణ లేకపోయినది. కొన్నాళ్ళ నుండి నేను 1985 నుంచి జాతీయ స్థాయిలో కానీ మరి డిపిఆర్ఓ, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, అదేవిధంగా సాంస్కృతిక శాఖ ఇటువంటి ఎన్నో ప్రోగ్రాములు నిర్వహించాము. ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించింది. ఇప్పుడిప్పుడే కొంత గుర్తించి సరైనటువంటి ఆదరణ కూడా ఇంకా లేకపోతలేదు. మేము చేసేటువంటి ప్రదర్శనలు కూడా మాకు ఇచ్చే పారితోషికం కూడా అతి తక్కువలో ప్రభుత్వం కూడా మాకు అందజేస్తుంది. ఒక్కొక్క కళాకారుడికి ఒక 3,000, ఒక 4,000 రూపాయలు మా బృందంలో ఒక 40,000 వరకు ఒక్క ప్రోగ్రాంకి ఇస్తే మా కుటుంబాలు బాగుపడతాయి, మా కళ బ్రతుకుతుంది, మా కళను బ్రతికించుకుంటాము. ఈ కళను మేము ఊరకే వదిలిపెట్టకుండా మా పిల్లలకు కూడా శిక్షణ ఇచ్చుకుంటూ అన్ని రకాలుగా అన్ని విధాలుగా మా అవసర వేషభూషణాలు మరి స్త్రీ పాత్రలే పురుషులే స్త్రీ పాత్రలు ధరిస్తారు. మరి మేమే మేకప్, మాదే డ్రెస్సులు, మేమే డైలాగు, మేమే సంగీతం, మేమే దర్శకులం, మేమే నిర్మాతలము. ఈ విధంగా మా తాత ముత్తాతల నుంచి వచ్చే అటువంటి ఆనవాయితీ ప్రకారంగా మేము ప్రదర్శనలు గ్రామాలలో చేస్తున్నాము. ఈనాడు మరి ఇప్పుడు 4 రోజుల క్రితంలోనే ఈ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయోధ్యలోన ప్రారంభించినటువంటి బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన గురించి అక్కడికి వెళ్ళినాము. మొదటి రోజున మేము వేసినటువంటి ప్రదర్శన సీతారణ్యవాసము, 2వ రోజు లవకుశ, 3వ రోజు మైరావణ, 4వ రోజు సీతారామ కళ్యాణం అనే ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. అక్కడ అది ఎంతో మాకు పుణ్యము, ఎంతో భాగ్యము. రామపాదం మోపిన చోట మా యొక్క ప్రాచీన కళను అక్కడికి కిషన్ రెడ్డి గారు మమ్మల్ని పంపించడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మా కళాకారులంతా ఎంతో గర్వపడుతున్నారు, ఎంతో ఆనందపడుతున్నారు. ఇటువంటి అవకాశాలు మాకు రాలేదు, ఈరోజు వచ్చినాయి. కాబట్టి ఇదే విధంగా మాకు ఎప్పటికి కానీ ప్రభుత్వం మాకు చేదోడు వాదోడుగా ఉండి మా కళను బ్రతికించాలంటే తగిన పారితోషికాలు ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను.